వచ్చిన మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చదువుకుందాం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని. మరలా చదువుతున్నాను చూడండి. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చితిని. ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద సంచరించినటువంటి దినాల్లో తన శిష్యులతో చెప్పారు. ఆయన అన్నారు, నేను పరలోకం నుండి దిగి వచ్చాను అన్నారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ దినాల్లో క్రైస్తవులకు బోధకులకు కూడా నిశ్చయత లేదు పరలోకం ఉందని. అందుకనే చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ప్రభు అన్నాడు, నేను పరలోకం నుండి దిగి వచ్చాను అని. స్తోత్రం. హల్లెలూయా. మనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసయ్య అబద్ధాలు ఆడాడు. దేవుని వాక్యంలో అబద్ధాలు ఉండవు, కల్పనా కథలు ఉండవు. దేవుని వాక్యం ఎల్లప్పుడూ సత్యం. హల్లెలూయా. దేవుని మాట ఎల్లప్పుడూ సత్యం. యేసుప్రభు అన్నాడు, నేను పరలోకం నుండి దిగి వచ్చాను అన్నాడు. అంటే మనందరం ఏం నమ్మాలి? పరలోకం ఉంది అని నమ్మాలి. ప్రభు ఎక్కడి నుండి వచ్చారు? పరలోకము నుండి దిగి భూలోకానికి వచ్చారు. మరలా ఆయన భూలోకం నుండి పరలోకానికి వెళ్ళారు. మరలా ఆయన పరలోకం నుండి భూలోకానికి వస్తారు. ఇవన్నీ నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. భూలోకం ఉందన్న మాట ఎంత నిజమో, పరలోకం ఉందన్న మాట ఇంకా ఎక్కువ నిజం. దేవుని స్తోత్రం. పరలోకం ఉంది, మనం అక్కడికే వెళ్ళబోతున్నాం. ఇక్కడ కొంతకాలమే ఉంటాం, అక్కడ పూర్తి కాలం ఉంటాం అనే ఆలోచన మనకు ఎప్పుడు ఉండాలి. కొద్దిమంది ఈ భూమి మీద లేని వాటి కొరకు, పొందని వాటి కొరకు చాలా బాధపడుతూ చింతిస్తూ ఉంటారు. క్రైస్తవులు కూడా ఇంకా ఏదో ఏదో కావాలని ఆశపడటం వేరు, కానీ ఇక బాధపడుతూ కూర్చుంటాం ప్రమాదకరం, పాపానికి దారితీస్తుంది అది. ఇక్కడ మనం ఉండేది కొంతకాలమే. స్తోత్రం. ఇక్కడ యేసుప్రభు అన్న మాట ఏంటంటే, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. పరలోకం నుండి ఎందుకు వచ్చాను అంటే, నాకు తోచినట్టల్లా చేయడానికి రాలేదు. ఇష్టము అంటే చిత్తము. మనకంటూ ఇష్టాలు ఉన్నాయా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. దేవుని స్తోత్రం కదా. ఆహార పదార్థాల్లో మనకి ఇష్టమైందంటూ ఉంది. బట్టల్లో పలానా రంగు ఇష్టం. ఇట్లా చాలా రకాల ఇష్టాలు ఉన్నాయి మనకి. భౌతికంగా మనకు చాలా ఇష్టాలు ఉన్నాయి. సహజంగా మనం భూమి మీద జీవించినంత కాలం ఏం చేయడానికి ఇష్టపడతాం?
మన ఇష్టాన్నే చేయడానికి ఇష్టపడతాం, మనకు నచ్చినట్టుగా ఉండడానికే ఇష్టపడతాం, మనకు తోచినట్టుగా బ్రతకడానికే ఇష్టపడతాం. ఎవరికో నచ్చినట్టుగా మనం బ్రతకడానికి ఇష్టపడం. స్తోత్రం. కానీ ప్రభు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను ఇది అంత తేలికైన విషయం కాదు. ఈ దినాల్లో మరి ముఖ్యంగా పిల్లలకి, పెద్దలకి నోటంటే వచ్చే మాట ఏంటంటే నా ఇష్టం. అట్లా ఎందుకురా క్రాఫ్ అట్లా వేయించుకుందాం ఏంటంటే నా ఇష్టం. చెరిగిపోయినట్టుగా ముక్కలు ముక్కలు బట్టలు వేసుకుందాం ఏంటంటే అంటే చెప్పరేంటమ్మా, నా ఇష్టం. అట్లాంటి బట్టలు కట్టుకున్నాం ఏంటంటే నా ఇష్టం. పుస్తకాలు చింపేసావేంటంటే నా ఇష్టం. పరీక్ష ఎట్లా రాసావంటే నా ఇష్టం. ఎవరిష్టం వాళ్ళు చేసుకుంటూ వెళ్తే ఏం జరుగుతుంది? చెప్పండి. కుటుంబంలో నలుగురికి 4 ఇష్టాలు ఉంటాయి, 4 రకాల ఇష్టాలు. ఇట్లా 4 రకాల ఇష్టాలు నలుగురు చేసుకుంటూ వెళ్తున్నాను అనుకోండి, ఏం జరుగుతుంది? ఏమనయ్యా ముగిచ్చేసి పంపించే వెళ్ళిపోతాం అన్నట్టు కూర్చున్నారు మీరు. పంపించేస్తలే చెప్పండి. ఏం జరుగుతుంది? ఇల్లు ఇల్లులాగా ఉండదు, అది కుటుంబం లాగా ఉండదు. ఎవరిష్టం వచ్చినట్లుగా వారు బ్రతికితే కుటుంబం ఎందుకు అవుతుంది? అది ప్రభు అన్నాడు, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. బా, ఎంత క్లారిటీ అండి, ఎంత స్పష్టంగా ఉన్నాడు ప్రభు. వచ్చింది మంచి ఉద్దేశంతో, కాబట్టి మంచి ఉద్దేశంతో ఉన్నప్పుడు ఆయన ఇష్టం చేయకూడదా? ప్రజలందరి రక్షణ కొరకు నేను వెళ్తానని తండ్రి దగ్గర చెప్పి మరీ వచ్చాడు. వచ్చిన మంచి ఉద్దేశం ప్రకారం ఆయన ఇష్టం చేస్తే నష్టం జరుగుద్దా? అంటే తనను ఎవరైతే పరలోకం నుండి భూమి మీదకి పంపారో ఆ తండ్రి ఇష్టం చేయడానికి నేను వచ్చాను. దేవుని స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించింది చాలా తక్కువ కాలం, 33.5 సంవత్సరాలు. కానీ ఆ కాలంలో తండ్రి ఏమి చేయమంటే అది చేశాడు, తండ్రి ఏమి వద్దంటే అది చేయలేదు. ఒకవేళ అక్కడున్న పరిస్థితులను బట్టి ఏదైనా చేయాలని అనిపించినా అది తండ్రి చిత్తమా కాదా అని పరిశీలన చేసుకుంటూ చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ. ఈ దినాల్లో సంఘాల్లో కూడా ఎవరిష్టం వాళ్ళదే, ఎవరిష్టం వాళ్ళదే. ఒక కాపరున్నాడు అనేటువంటి ఆలోచన లేదు. కాపర్ ఇష్టం కాపరిది, విశ్వాసుల ఇష్టం విశ్వాసులది. అందరూ కలిసి ఆదివారం స్తోత్రం చెల్లింతుము అని పడతారు. మిగతా 6 రోజులు ఎవరిష్టం వాళ్ళదే. ప్రభు తన విలువైన రక్తంతో నన్ను కొన్నాడు, నేను ఆయన బిడ్డను, ఆయన నా తండ్రి, ఆయన చిత్తము చొప్పున నేను చేయాలి, నా సొంత చిత్తము నేను నెరవేర్చుకోకూడదు అనే ఆలోచన ఈ దినాల్లో ఎంతమందికి ఉంది?
చాలా 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 రేర్. తండ్రి చిత్తం చేయాలని, తండ్రి చిత్తం చేయాలని నా చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయ్యా. తండ్రిని చూడాలని, తండ్రి చిత్తం చేయాలని నా ఆశయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో తండ్రి చిత్తం చేయుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఇష్టం చేసే పిల్లలు ఎక్కడున్నారు? తల్లి ఇష్టం చేసే పిల్లలు ఎక్కడున్నారు ఈ దినాల్లో? కాపరి మాటని విని కాపరి ఇష్టం చొప్పున నడిచే గొర్రెలు ఎక్కడున్నాయి? 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో యేసు ప్రభు శిలువ మరణాన్ని గురించి యెషయా ప్రవచిస్తూ అంటాడు. 53వ అధ్యాయం 6వ వచనం, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. వీడు వాడని భేదం లేదు. మనలో ప్రతి వాడు ఏ త్రోవకు తొలగారట? తనకు ఇష్టమైంది. అందుకు యేసయ్యకు అంత శిక్ష పడాల్సి వచ్చింది. ఏ భేదం లేదు, వీడు వాడని భేదం లేదు, చదువుకున్నాడు చదువులేనాడు, ప్రార్థనకు వచ్చేవాడు ప్రార్థనకు రానాడు అని భేదం లేదు. ప్రతి వాడు ఎవరి ఇష్టాన్ని చొప్పున వాళ్ళు తిరిగేశారు, తొలగిపోయారు. మన ఇష్టం ఉంటుందే, అది మనకు చాలా ఆశీర్వాదకరంగా కనిపిస్తుంది. మన ఇష్టం ఉంటుందే, మనకు అది రాజమార్గంలా కనిపిస్తుంది. మన ఇష్టం ఉంటుందే, అది చాలా ప్రయోజనాన్ని తెచ్చేదిగా కనబడుతుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఏంద్రా ఈ పని చేస్తున్నావు అని అన్నావు అనుకోండి, నీకేం తెలుసు అన్నా ఇందులో ఎంత ఆశీర్వాదం ఉందో చెప్పండి. ఏంట్రా లాటరీ కడుతున్నావు అన్నావు అనుకోండి, అసలు ఏంటనుకుంది, ఈ లాటరీ తగిలితే ఎంత అనుకున్నా, అమాంతం చర్చి కట్టేయచ్చు అన్న. ఏంటంట, ఆ లాటరీ డబ్బులతో అంట చర్చి కట్టేస్తాడు. యేసు రక్తమే జీవం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన అన్నాడు, అన్నయ్య నా కోసం ప్రార్థన చేయి, ఇగో చర్చికి పెద్ద పెద్ద బాక్సులు పెద్ద సౌండ్ సిస్టమ్ కొనేస్తాను అన్నయ్య అన్నాడు. ఏడి మనిషి అడ్రస్ లేడు.
ఇంకెక్కడ సౌండ్ బాక్సులు. అనుకున్నాడు అతడు, నేను లాభం పొందుకుంటాను, బోర్డులంత డబ్బులు వస్తాయి, అందులో కొంచెం పాస్టర్ గారు మొహాన్ని కూడా పడేస్తే సౌండ్ బాక్సులు వస్తాయి అనుకున్నాడు. మళ్ళీ చాలామంది డబ్బులు ఇచ్చి దేవుని ఇష్టం జరిగిపోద్ది అనుకున్నారు, డబ్బులు ఇస్తే దేవునికి నడిచిపోద్ది అనుకున్నారు. లోకంలో జీవం గల దేవుని ఎరగనప్పుడు, వ్యర్థమైన ఆరాధనలో మునిగి తేలుతున్నప్పుడు అవి చెల్లుబాటైనవి. కానీ జీవం గల దేవుని ఆరాధించడానికి మనం వచ్చాం. మన ఇష్టం నెరవేర్చుకుని కాస్త డబ్బులు వేసే మొహాన్ని పడేస్తే సరిపోద్ది అనుకుంటే అంతకంటే బుద్ధి అంత ఇంకోటి లేదు. తండ్రి ఇష్టం, నా ఇష్టం. ఒకసారి ఆలోచన చేయండి మీ జీవితాల్లో. ఉదయం లేచిన దగ్గర నుండి ఎవరిష్టం చేస్తున్నారు మీరు? ఎవరికి నచ్చినట్టు బ్రతుకుతున్నారు? యేసయ్య చాలా క్లారిటీగా ఉన్నాడు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు. ఈ బ్రతుకంతా రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు, పగలంతా బోధిస్తున్నాడు. అంటే కపెర్నహూముకి వెళ్ళమని తండ్రి చెప్తే కపెర్నహూముకి వెళ్తున్నాడు, ఎరికోకి వెళ్ళమని తండ్రి చెప్తే ఎరికోకి వెళ్తున్నాడు, సముద్రం మీద నడవమని తండ్రి చెప్తే అట్లా మీరు అంటే డైరెక్షన్ ఎవరో? తండ్రి. దాన్ని బట్టి యేసయ్య దేవుని కుమారుడయ్యుండి తండ్రి ఇష్టానికి అంత ప్రాధాన్యత ఇస్తే మరి నిమిత్త మాత్రలం, మంటి ఘటాలం, పెద్ద తెలివితేటలు లేని వాళ్ళం. మరి మనం దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి? దేనిని ముందు పెట్టాలి? ఒకసారి ఆలోచన చేయండి. అంటున్నాడు, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ దినాల్లో సంఘాల్లో ఎవరి ఇష్టాలు వాళ్ళయే, ఎవరి ఇష్టాలు వాళ్ళయే, కుటుంబాల్లో ఎవరి ఇష్టాలు వాళ్ళయే. అందుకని వ్యవస్థ పతనమైపోతుంది, చిన్నాభిన్నమైపోతుంది. మనందరికీ తండ్రి ఒక్కడే. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి మాట ఎలా విన్నారో, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తం ఎలా చేశారో, మనం కూడా యేసయ్య బిడ్డలుగా యేసయ్య మాట చొప్పున మనం చేయాలి. యేసయ్య మనకు మాదిరి ఉంచిపోయాడు. దేవుని స్తోత్రం. మనుష్య కుమారుడిగా రక్తమాంసములు కలిగిన దేహంలో సశరీరుడిగా భూమి మీద ఆయనకంటూ ఇష్టం ఉంది, ఆయనకంటూ చిత్తం ఉంది, ఆయనకంటూ విల్లింగ్ ఉంది, ఆయనకంటూ ఒక ఆలోచన ఉంది. కానీ వీటన్నిటినీ పక్కన పెట్టి తండ్రి నువ్వేం చెప్తావయ్యా, నువ్వేం చెప్తావు, ఏం చేయమంటావు అని తండ్రి చిత్తం వెతుకుతున్నాడు. తండ్రి చిత్తం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి ఇష్టం నెరవేర్చడానికి యేసయ్య వచ్చాడు. అందుకే ఆ మాట అన్నాడు, నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే. ఫర్ దట్ పర్పస్ ఓన్లీ ఐ హ్యావ్ కేమ్ డౌన్ టు ఎర్త్. నందుకొరకే నేను భూమి మీదకి దిగి వచ్చా. ఎందుకొరకు అంటే నన్ను పంపిన నా తండ్రి చిత్తము నెరవేర్చుటకే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో దేవుని ఇష్టం చేస్తున్నాం.
ఇష్టపూర్వకంగా చేయట్లా. కొద్దిమంది తప్పక ఇక కుదరక ఇక ఏ అవకాశం లేక కొద్దిమంది దేవుని ఇష్టం చేసేవాళ్ళు ఉన్నారు. యేసుప్రభు అట్లా చేయట్లా. తన చిత్తాన్ని చంపుకొని తన ఆలోచనను పక్కన పెట్టి తండ్రి ఇష్టాన్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే, సర్వచిత్తంబు నీవేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే, సారిపైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా, సర్వేశ్వర నిరిక్తుండాను, సర్వదా నిన్నే సేవింతును, సర్వేశ్వర నిరిక్తుండాను, సర్వదా నిన్నే సేవింతును, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే, ఆత్మస్వరూపాని చిత్తమే అని శంభు చెల్లు ఇహ పరమునా, ఆత్మస్వరూపాని చిత్తమే అని శంభు చెల్లు ఇహ పరమునా, అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపు మోనా రక్షక, అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా, అందరూ నాలో క్రీస్తుని చూడా, ఆత్మతో నన్ను నింపుము దేవా, సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమారివే, సర్వచిత్తంబు స్వరూపమిచ్చు కుమారివే. హల్లెలూయా. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 16వ వచనం చూడండి. 29:16 యెషయా గ్రంథం. అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా, చేయబడిన వస్తువు దానిని చేసిన వారిని గూర్చి ఇతడు నన్ను చేయలేదని అనవచ్చునా, రూపింపబడిన వస్తువు రూపించిన వానిని గూర్చి ఇతనికి బుద్ధి లేదని కదా. చాలా సందర్భాల్లో మనం అనేగా, అసలు దేవుడికి ఏం తెలుసు మనకంటే ఎక్కువ అన్నట్లుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కొమ్మరివాడు మంటిని తీసి పిసికి చక్రం మీద పెట్టి వినాలి, కళ్ళు తెరిచిన మాటలు వినాలి. ఎంతో తిప్పలు పడి ఒక పాత్రం చేస్తే నువ్వేంటి నన్ను ఎట్లా చేసేవేంటి, నేనేంటి ఎట్లా బతకాల్సిన ఎట్లా బతకాల్సినట్టుగా చేసేవాడి నువ్వు నన్ను అని అంటే కుదురుద్దా? అది మూర్ఖత్వమేగా. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం చూడండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కొండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మందు మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి యొక్క కొండ చేశాను. మట్టికి హక్కులు ఉంటాయా, కొమ్మరికి హక్కులు ఉంటాయా?
నాకు హక్కు ఉందండి, ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నేనెట్టా ఉంటాను? ఈ దినాల్లో పిల్లలందరూ చెప్పండి, నువ్వేదో పాతకాలపు మనిషివి, నీకేం తెలుసు, నువ్వు చెప్పినట్టు నేనుంటే అసలు ఈ సమాజంలో మా ఫ్రెండ్స్ మధ్యలో ఎంత అల్లరి అవుతుందో తెలుసా, ఎంత ఎగతాళి చేస్తారో తెలుసా, నీకేం తెలుసు అసలు? ఏది 4వ తరగతికి 5వ తరగతికే ఈ దానిలో పిల్లలు చాలా తల్లిదండ్రులను పిచ్చవాళ్ళ కింద లెక్క కట్టి, బైబిల్లో రాయబడింది, కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా, ఆ మాట కోసం చదివించాను. ఎట్లా చేశాడంట? తనకు యుక్తమైనట్టుగా, అంటే తనకు ఇష్టమైనట్టుగా, తనకు నచ్చినట్టుగా. స్తోత్రం, హల్లెలూయా. కుమ్మరికి నచ్చినట్టుగా చేసినప్పుడే ఆ కొండకు విలువ, ఆ కొండకు ఘనత. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులరా, ఈ దినాల్లో మనం ఎంతో వాక్యం వింటున్నాం, దేవుని పనులు ఎంతో బిజీగా ఉన్నట్టు కనబడుతున్నాం, కానీ ఎక్కువ శాతం మన ఇష్టమే చేసుకున్నాం. తండ్రి నన్నేం చేయమంటావు అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తండ్రి నీ చిత్తం ఏంటి అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనకు నచ్చినట్టుగా చేసి ఇదే దేవుని చిత్తం అన్నాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. మంచి అందమైన పిల్ల ఇతర దేశంలో ఉండి చదువుకుంటుంది, లేకపోతే ఉద్యోగం చేస్తుంది, మంచి సంబంధం వచ్చిందనుకోండి, మీరు ఏమంటారు? ఇది దేవుని చిత్తమే, దేవుడే నడిపించాడమ్మా, వాళ్ళెక్కడ మేమెక్కడ, అసలు మా కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడు అని ఎన్నెన్నో చెప్తాం. దేవుని చిత్తం గ్రహించాలంటే దేవుని వాక్యం ఎక్కువ చదవాలి. దేవుని ఇష్టం ఏంటో తెలియాలంటే నీకు వాక్యం చదివితే ఆయన ఇష్టాలు ఏంటో, ఆయనకు అయిష్టమైనది ఏంటో అర్థం అవుతుంది. మనకు నచ్చినట్టుగా అన్నీ నచ్చవు ఆయనకి. మనం ఏమనుకున్నామంటే మనకు నచ్చేదే దేవునికి నచ్చుద్దని. ఎప్పుడు నచ్చుద్ది? మనం దేవుని పోలికలో బ్రతుకుతుంటే, మనం వాక్యాన్ని పక్కన పెట్టకుండా ప్రతిదీ తూచా తప్పకుండా వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకుంటుంటే, అప్పుడు మనం చేసే ప్రతిదాన్ని కూడా దేవుడు కూడా మెచ్చుకుంటాడు, సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. కానీ ఈ దినాల్లో మనం తండ్రి ఇష్టం చేయట్లా. అసలు తండ్రి ఇష్టం ఏంటో తెలియట్లా మనకు. అసలు వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? ఏది దేవుని చిత్తం? ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడన్నా దేవుని చిత్తం గురించి అడిగారా? ప్రభువా నీ చిత్తం ఏంటి నాయనా అని అడిగారా? దేవుడు చెప్పే వరకు ఆగారా? చెప్పండి. చాలామంది దేవుని చిత్తాన్ని అడగరు, తెలుసుకోరు, కనిపెట్టరు, ఓపిక పట్టరు. రాత్రంతా కొండ మీదకి వెళ్ళి ఎందుకు వేసే ప్రార్థన చేసింది? రేపు పగలు ఏం చేయాలి, రేపు పగలు ఆ ప్లానింగ్, ఉదయం ఎక్కడ ఉండాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, సాయంత్రం ఏం చేయాలి, ఎవరితో ఉండాలి, ఏ అద్భుతం జరిగించాలి, ఎవరి అవసరతలు ఉన్నారో ఆ విషయాలన్నీ తండ్రి మ్యాప్ ఇస్తే, రూట్ మ్యాప్, ఆ మ్యాప్ పట్టుకుని ఉదయాన్నే యేసయ్య బయలుదేరేవాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకంత ఖాళీ ఎక్కడుంది అసలు? సాతాను మనం చేసిందేంటో తెలుసా? విపరీతమైన బిజీ చేసేసాడు. బైబిల్లో రాయబడింది, దైవ చిత్తానుసారంగా మనం ఏది అడిగినా
ఆయన మనకది అనుగ్రహిస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు మనకు ధైర్యం ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు దేవుని ఇష్టం ఏంటో దేవునికి అయిష్టం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కదా. పెళ్ళైన కొత్తలో భర్తకు ఇష్టాలు అయిష్టాలు తెలియవు వారికి, కానీ కాలక్రమేణలో ఆయనతో సహవాసం చేసే కొద్దీ ఏది ఇష్టమో ఏది నచ్చదో తెలీదు. దేవునితో సహవాసం చేస్తే, దేవునితో సమయం గడుపుతుంటే ఆయన ఇష్టాలు నీకు అర్థమవుతాయి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును అంటాడు. దేవునితో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది. చాలామంది ఇక్కడో గంతు అక్కడో గంతు అక్కడో గంతు ఇక్కడో గంతు. వ్యవసాయం కుదరలేదని మళ్ళీ ఇంకో వ్యాపారం, అది కుదరలేదని బడ్డీ కొట్టి, అది కుదరలేని కర్రీ పాయింట్, అది కుదరలేని ఇంకోటి. అసలు ఏంటి ప్రభువా నా జీవితం, ఎందుకొరకు నన్ను నిర్మించావు, ఏంటి నా జీవితం యొక్క నేను భూమి మీద దేని కొరకు ఉన్నా, అసలు ఈ జీవితం యొక్క పరమార్థం ఏంటి అనేది గ్రహించొద్దా? ప్రియమైన వాళ్ళారా, యేసుప్రభు అన్నాడు, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి ఏంట్రా పరలోకం నుండి ఎందుకు వచ్చావు నాయన అంటే, ఎందుకోసం వచ్చాను నేను అంటే కేవలం తండ్రి ఇష్టం నెరవేర్చడానికి. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం, నేను ముగిస్తున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నన్ను ఎవరైతే పంపారో ఆయన నన్ను విడిచిపెట్టలా, నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎన్ని రోజులు పాడినా దేవుడు మనకు ఎల్లప్పుడూ ఉంటాడా? ఆయన చెప్పేది ఒకటి, నువ్వు చేసేది ఒకటి. దేవుడు నీకు తోడుగా ఉంటాడా? వాక్యంలో ఉన్నదొకటి, నీ బ్రతుకులో కనబడేది ఒకటి. దేవుడు నీకు తోడుగా ఉంటాడా? 100 మంది పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసిన ప్రభువా ఈ బిడ్డకు తోడుగా ఉండని, ఉండడో. అక్రమం చేసేవారితో దేవుడు ఎందుకు తోడుగా ఉంటాడు? ఆయన ఇష్టాన్ని పక్కన పెట్టి తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకునే వాళ్ళతో దేవుడు ఎందుకు తోడుగా ఉంటాడు చెప్పండి? మనలో చాలామంది మీ దేవుని స్థాయిని తగ్గించేస్తున్నాం. దేవుడు అంటే ఎంతో భయంకరుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్పవాడు, ఆయన ఆలోచనలు గంభీరం, ఆయన జ్ఞానం శోధించలేం. అలాంటి మహోన్నతుడైన దేవుణ్ణి మనం ఎక్కడికి తీసుకొచ్చామంటే సింపుల్గా ఇక మనతోనే ఉన్నాడు దేవుడు. ఎన్ని పాకి పనులైనా చేయి, నాతోనే ఉన్నాడు దేవుడు అన్నాం. ఎన్ని రోత మాటలైనా మాట్లాడు, ఎక్కడున్నాడు అనుకుందమ్మా, దేవుడు నాతోనే, నా మంచం పక్కనే రాత్రంతా తిరుగుతా కనబడ్డాడమ్మా అని చెబుతున్నాం. ఈజ్ ఇట్ ట్రూ? నిజమేనా? అది నిజమేనా? నీ జీవితంలో దేవునికి ఇష్టమైన కార్యాలు చేసావా? దేవుని ఇష్ట ప్రకారమే నడిచావా? యేసు ప్రభు చెప్తున్నాడు, నేను ఒంటరిని కాను, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే నేను ఎల్లప్పుడూ ఆయనకు ఇష్టమైన కార్యం చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఎవరికి ఇష్టమైన కార్యం చేస్తాను నేను? ఎప్పుడెప్పుడు చేస్తాను? ఎల్లప్పుడు. ఇదే లైన్లో మనం ఉన్నామా? ఇదే అనుభవంలో మనం ఉన్నామా? ఒకవేళ ఇదే అనుభవంలో మనం ఉంటే దేవుడు మనకు కూడా ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. నిన్ను నన్ను ఆయన ఒంటరిగా విడిచిపెట్టడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడ ఒంటరిగా ఉన్నాడు చెప్పండి? అరణ్యంలో 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్నాడు. బైబిల్లో రాయబడింది, అక్కడ దేవదూతలు యేసు ప్రభువుకి ఒంటరిగా వదిలిపెట్టాడు. అడవిలో యేసయ్యని వదిలిపెట్టల. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి ఇష్టలుగా జీవిస్తే, ఆయన ఇష్టం చొప్పున మనం నడవడానికి ఒక తీర్మానం తీసుకుని, ఆయన ఇష్టం తెలుసుకుని, ఆయన ఇష్టానుసారంగా, హల్లెలూయా, 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 అర్ధంతరంగా జీవితాలు ఆత్మీయాత్రలో ముగించబడ్డానికి ఒక మూల కారణం దేవునికి ఇష్టమైన కార్యాలు కాదు. యాకోబు రాహేలుని ఎంతో ప్రేమించాడు. 14 సంవత్సరాలు తన యవ్వన కాలపు అద్భుతమైన, ఆశీర్వాదకరమైన, బలమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని కేవలం రాహేలు కోసం ఖర్చు పెట్టేశాడు. ఎంతో బానిసగా బ్రతికాడు. జీతం తీసుకోకుండా 14 సంవత్సరాలు పనిచేశాడు. లాభాన్ని ఏం ముద్ద పెడితే ముద్ద తింటమే. తనకంటూ సొంత ఇష్టం లేదు, కేవలం రాహేలు కోసం అంత తాపత్రయపడ్డాడు. మీరు వాక్యంలో కనుక చదివితే, తిరిగి యాకోబు తన ఇంటికి తన భార్యలతో, తను కలిగిన ఆస్తితో, దేవుడిచ్చిన ఆశీర్వాదాలతో బయలుదేరుతున్నప్పుడు రాహేలు యాకోబు ఇష్టం చేయలా. రాహేలు యాకోబు ఇష్టం చేయలా. తండ్రి దగ్గర నుండి విగ్రహాలు తెచ్చుకొని జాగ్రత్తగా దాచిందంట. లాభాన్ని ఎత్తుక్కుంటే విగ్రహాలు కనబడలా, బొమ్మలు కనబడలా. వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇదిగో మీరు పోతే పోయారు, కానీ నా విగ్రహాలు తీసుకుపోతున్నారేంటి అని చెప్తే అప్పుడు కూడా ఓపెన్ అవ్వాల. నా తండ్రికి, నా భర్తకు ఇష్టం కాని పని చేశాను నేను అని అనుకోలే. కింద జాగ్రత్తగా వాటిని పెట్టి వాటి మీద కూర్చుంది. బట్ట కప్పేసి వాటి మీద కూర్చుంది. అమ్మాయి, నువ్వు లేకు, ఒకసారి నేను చూడాలి కింద ఏమున్నాయో అంటే, నేను కొంచెం ఆరోగ్యం తేడాగా ఉంది, పరిస్థితి బాగాలేదు, నేను ఇప్పుడు లెగలేను, నువ్వు నన్ను టచ్ చేయకూడదు అని దొంగ మాటలన్నీ చెప్పి పంపించేసింది. బైబిల్లో మీరు చదివితే కనాను యాత్రలోకి ఎక్కడికైతే యాకోబు వెళ్ళాలని బయలుదేరాడో అక్కడికి రాహేలు రాలేదు. కారణం, యాకోబుకి ఇష్టం లేని పని చేసింది. ఇంకొక మాటలో చెప్పాలంటే, యాకోబు దేవునికి ఇష్టం లేని పని చేసింది. ప్రభువు నీ కొరకు ఎంత త్యాగం చేశాడు? తన కొరకు ఏమీ దాచుకోకుండా, పాపులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, బలహీనులమై ఉండగా మన కొరకు యుక్త కాలమున ఆయన చనిపోయాడు. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. తన కొరకు ఏది దాచుకోలే. తన పరిశుద్ధ రక్తంని ఆఖరి బొట్టు వరకు మన కొరకు చెందించాడు. విలువైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించిన యేసయ్య విషయంలో మనం ఎంతవరకు ఆయన చిత్తాన్ని చేస్తున్నాం? ఎన్నెన్నో పాటలు పాడుతున్నాం, ఎన్నెన్నో వర్తమానాలు వింటున్నాం, కానీ దేవుని ఇష్టాన్ని ఎంతవరకు చేస్తున్నాం? ఇదే దేవుని ఇష్టం, ఇదే రాజమార్గం, ఇదే త్రోవ, ఇందులో నడవండి అని చెప్పేవాళ్ళు బయలుదేరిపోయారు. దేవుడు చెప్పకపోయినా, దేవుడు ఇదే చెప్పాడు, ఇదిగో నాతో ఇట్లా చెప్పాడు అని చెప్పేవాళ్ళు బయలుదేరిపోయారు. ప్రియులరా, ఏది దేవుని చిత్తం? మన హృదయాలు స్థిరపరచుకుంటే మంచిది. కొద్దిమంది తిండి విషయంలో దేవుని ఇష్టం చేయట్లా. కొద్దిమంది
నిర్ణయాలు తీసుకునే విషయాల్లో దేవుని ఇష్టం ఏంటో కనుక్కోట్లా. ప్రార్థన చేసుకుందామండి, దేవుడు పరిశుద్ధపరిచేశాడండి అని చెప్పేసి గుడుక్కుని మింగేస్తున్నారు. కుక్కలు తిండికి ఆతురపడతాయని బైబిల్లో ఉంది. మనం బలహీనులుగా ఉండడానికి వీల్లేదు. మన జీవితకాలం అంతా దేవుని ఇష్టమే మనం చేయాలి. ఆమేన్. నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యమును చేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఎంతవరకు మనం దేవుని ఇష్టాన్ని చేస్తున్నాం, ఎంతవరకు వాక్యంలో ఉన్నదాన్ని మనం మన జీవితాల్లో కలిగి ఉంటున్నాం. మాటలు భక్తేనా? నిజంగా దేవుని ఇష్టాన్ని ఏమన్నా మనం చేయగలుగుతున్నామా? పరలోకం నుండి నేను దిగి వచ్చాను ఎందుకోసం అంటే నాకు నచ్చినట్టుగా బ్రతకడం కోసం కాదు, నాకు నచ్చినట్టుగా మాట్లాడడం కోసం కాదు, నాకు నచ్చినట్టుగా అటు ఇటు తిరగడం కోసం కాదు. నన్ను ఒక ఆయన పంపాడు, ఆ పంపిన ఆయన చిత్తం చేయడానికి. నా ఇష్టం కాదు, తండ్రి ఇష్టం. గెత్సెమనే తోటలో గురువారం రాత్రి యేసు ప్రభు కన్నీళ్లు విడుచు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు నాయన అంటాడు. నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక. బాధని, కష్టమని, తట్టుకోలేనని తీసే ప్రభు అంటున్నాను, కానీ అయ్యా నా ఇష్టం కాదు నాయన, నీ ఇష్టమే, నీ ఇష్టమే, నీ ఇష్టమే, నీ ఇష్టమే ప్రభువా, నీ ఇష్టమే, నీ ఇష్టమే. ఎవరిష్టం చేస్తున్నావు? ఎవరిష్ట ప్రకారం బ్రతుకుతున్నావు? కొద్దిమందికి వాళ్ళ ఇష్టము, మనుషుల ఇష్టమే ఎక్కువైపోయింది. మనుషులు ఏదైనా ఒక మాట చెప్తే ఎంతో ఎంతో నమ్మి చేస్తున్నావు, కానీ దేవుని ఇష్టం దగ్గరికి వచ్చేసరికి ఎరగట్లేదు, అంగీకరించట్లేదు, చేయడానికి నీ హృదయాన్ని తీర్మానించుకుని స్థిరపరచుకోవట్లేదు. నేను ఒంటరిని కాను, నా తండ్రి ఎల్లప్పుడూ నాతో ఉన్నాడు. నేను ఒంటరిని కాను, నేను ఒంటరిని కాను. చెప్పగలవా నువ్వు ఆ మాట? తండ్రి నీతో ఉన్నాడా? భ్రమల్లో బ్రతుకు మాకు, ఉన్నాడని సరిపెట్టుకో మాకు. యెహోవా తనను ఎడబాసనని సంసోనికి తెలియలా. దేవునికి ఇష్టం లేని పని, దేవుడు వద్దన్న పనే చేస్తూ తిరిగాడు సంసోని జీవితకాలం అంతా. ఉన్నాడు అనుకున్నాడు దేవుడు తనతో, లేడు. ఎప్పటి ఎట్లు విరజమ్ముకుందాం అనుకున్నాడు, చంపేద్దాం అనుకున్నాడు ఫిలిష్తీయుల్ని. ఏముంది? బోడిగుండే మిగిలింది, కళ్ళు ఊడిపోయినాయి. దిక్కుమాలిన స్థితిలో దాగోని గుడిలో స్తంభానికి కట్టివేయబడ్డాడు. ఎందుకు అలాంటి దయనీయమైన పరిస్థితి వచ్చిందంటే, తన జీవితంలో ఏ కోణంలోనూ దేవుని ఇష్టాన్ని చేయలేదు అతడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపుకు యెహోవా తోడై ఉండనని అనేక సందర్భాల్లో మనం చదువుతాం. కారణం, యోసేపు తండ్రి ఇష్టం చేశాడు. అన్నల ఇష్టం కాదు, ఇదిగో అమ్మ నాన్న ఇష్టం కాదు, సర్వ సృష్టికర్త అయినటువంటి, సర్వానికి ఆధారభూతుడైన యేసయ్య ఇష్టాన్ని చేశాడు. నీ జీవితంలో నువ్వు ఎవరి ఇష్టాన్ని చేస్తున్నావు? ఎవరిష్టం చేయడానికి ఇష్టపడుతున్నావు? ఎవరిష్టం చేయడానికి తాపత్రయపడుతున్నావు? ఒకసారి ఆలోచన చేయి. ఒక చిన్న మాట ప్రార్థన చేస్తారా? నోరు తెరవాలి, చేతులు పైకెత్తాలి. ప్రార్థన అంటే మౌనం అయిపోతే మీరు ఎంతసేపు ఉన్న వాక్యం ఏమీ బుర్రలోకి ఎక్కలేదని అర్థం. చాలయ్యా, నా ఇష్టం చేసింది చాలు ప్రభా, నాకు నచ్చినట్టుగా బ్రతికింది చాలయ్యా, నాకు నచ్చినట్టుగా తిరిగింది చాలయ్యా. నీ చిత్తం చేస్తాను ప్రభా, నీ చిత్తం చేస్తాను ప్రభా. ప్రభు చిత్తం ఏంటో తెలుసా? ప్రభు చిత్తం ఏంటో తెలుసా నీకు? ఆయనకి ఇష్టమైన కార్యం ఏంటో తెలుసా నీకు? అయ్యో ప్రియులారా, దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి ఎలా కృప పొందుకుంటావు? నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు.
మరి ఎందుకు వచ్చావు నాయనా? ఏంటి నీ ఉద్దేశం? ఎందుకు అసలు ఈ తపనంతా దేనికోసం అంటే నన్ను పంపిన నా తండ్రి చిత్తం చేయాలని. బిడలారా బిడలారా ఒకసారి ఆలోచన చేయండి. నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు రక్తం కార్చి, నీ కొరకు నిలువెల్ల నలిగిపోయి, నీ కొరకు ఆఖరి రక్తం పట్టు వరకు త్యాగం చేసిన తండ్రి, కన్న తండ్రి, పరలోకపు తండ్రి, ఆయన ఇష్టమేమైనా చేసే అనుభవాలు ఉన్నాయా? ప్రార్థన చేయి. ప్రభువా, నీ ఇష్టం చేయడానికి నాకు సహాయం చేయండి. అక్రమము చేయువారులారా, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఆయనకి ఇష్టం లేనివన్నీ చేశారు, కానీ ఆయన పేరుతోనే చేశారంట. ఆయన పేరుతో చేసినంత మాత్రాన అన్నీ ఆయనకి ఇష్టమేనా? దేవునికి ఇష్టమైంది ఏదో, దేవునికి అసహ్యమైంది ఏదో నీకు అర్థమవుతుందా? ఇదిగో ఫీనెహాసుని గురించి ప్రభు అంటాడు, నేను అసహించుకున్న దాన్ని ఫీనెహాసు అసహించుకున్నాడు. చెప్పగలడా నీ గురించి ఆ సాక్ష్యం? ఇదిగో నేను వద్దన్న దాన్ని ఇదిగో నా బిడ్డ కూడా వద్దన్నాడు. ఇదిగో నేను బోధించాను, నేను ఇది కూడదని చెప్పాను, వెంటనే నా బిడ్డ వదిలేశాడు దాన్ని. చెప్పగలడా ప్రభు నీ గురించి సాక్ష్యం? చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీకు ఇష్టమైన రీతిలో బ్రతకడానికి మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాం. భక్తి చేస్తూ కూడా తొలగిపోతున్నాం, మందిరానికి వస్తూ కూడా తొలగిపోతున్నాం. అయ్యో క్రైస్తవులు అని చెప్పుకుంటూ, విశ్వాసులు అని చెప్పుకుంటూ కూడా తొలగిపోతున్నాం. అయ్యో ఎంతో సేవ చేశానని చెప్పుకొని, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టానని చెప్పుకొని, చివరికి ఆయన ఇష్టం కాకపోతే అది ఏంటి? నాకు అది ప్రయోజనం? దానివల్ల నాకు ఏంటి మేలు? మనుషుల దృష్టిలో ఒకవేళ ఘనంగా కనబడుతున్నావేమో, నువ్వు ఎంతో ప్రార్థనాపరుడిగా కనబడుతున్నావేమో, అబ్బో పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా కనబడుతున్నావేమో, కానీ దేవుని ఇష్టం చేస్తున్నావా? నువ్వు దేవుని ఇష్టం చేస్తున్నావా? ఎందుకొరకు దేవుడు నిన్ను రక్షించాడు? ఎందుకొరకు తన అమూల్యమైన రక్తంతో నిన్ను కడిగాడు? దేవుని ఇష్టం చేస్తావని. లోకము తనకు నచ్చినట్టుగా బ్రతుకుతుంది. దేవుని ఎరగని ప్రజలు తమకు నచ్చిన త్రోవల్లో తిరుగుతున్నారు. ఒకప్పుడు మనం కూడా తిరిగాం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఆయన దగ్గరికి వచ్చాక కూడా ఇప్పటికీ అట్లాగే తిరుగుతున్నాం. ఆయన దగ్గరికి వచ్చాం కానీ ఇప్పటికీ మన ఇష్టం చావలేదు, ఇప్పటికీ మన చిత్తం చంపుకోలేదు. స్వచిత్తాన్ని చంపుకోకుండా నీవు దేవుని చిత్తాన్ని చేయలేవు. స్వచిత్తాన్ని చంపుకోకుండా నీవు దేవుని చిత్తాన్ని గ్రహించలేవు. చిన్న మాట ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను క్షమించు నాయనా. అవునయ్యా, నాకు నచ్చినట్టుగా బ్రతికేశాను, నాకు తోచినట్టుగా నిర్ణయాలు తీసేసుకున్నానయ్యా, నన్ను క్షమించు. నీ చిత్తం గ్రహించడానికి నా హృదయాన్ని తెరవండి. నీకు ఏది ఇష్టమో, నీకు ఏది అసహ్యమో గ్రహించుకునే హృదయం నాకు దయచేయండి. నన్ను పంపిన వానికి ఇష్టమైన కార్యం నేను చేస్తా, ఎల్లప్పుడూ అదే చేస్తా. బా, ఎంత గొప్ప స్టేట్మెంట్ అండి. ప్రభు చెప్తున్నాడు, నేను ఎల్లప్పుడూ నన్ను పంపిన నా తండ్రి ఇష్టమే చేస్తా. ఆయనకి ఇష్టం లేనిది ఏది చేయను, కలలో కూడా చేయను. అందుకే దేవుడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టలా, నా తండ్రి నన్ను అనాథగా విడిచిపెట్టలా. నా తండ్రి ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉన్నాడు. యవన బిడ్డ, నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఓ సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో దేవుని చిత్తం ఏంటో తెలుసా? దేవుని మార్గాల్లోనే నడుస్తున్నావా?
యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరంధము. జీవింతును నిత్యము నీ నీడలు, ఆస్వాదింతును నీ మాటల మకరంధము. సుగుణాల సంపన్నుడా. ప్రార్థన చేసుకుందాం. చేయండి, ఒకరు చిన్న ప్రార్థన చేయండి. అయా నీ చిత్తము నాయన ప్రభు మేమేమి నెరవేరుస్తున్నామో నాయన ప్రభా, అయా అది మా హృదయాలకు నాయన ప్రభు మేము దయచేయమని అడుగుతున్నామయ్యా. అయా అయ్యా అయ్యా తండ్రి తండ్రి అయా ఇది ఎల్లప్పుడూ నాయన ప్రభు తండ్రి చిత్తమే నెరవేరుస్తున్నాను అంటున్నావు నాయన ప్రభు. అయా తండ్రి మేము నాయన ప్రభు మా జీవిత కాలం అంతా నాయన ప్రభు అయా నీ రాకడ వరకు మా పోకడ వరకు నాయన ప్రభు అయా మేము కూడా ఎల్లప్పుడూ నాయన నీలో మేము భయం కలిగిన ఆయన ప్రభు అయా నీలో మేము జీవించే కృప మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. అయా అయ్యా దేవాని స్తోత్రం స్తోత్రం నాయన. అయా నువ్వు నాయన ప్రభా తండ్రి పట్ల యుక్తముగా నాయన ఆయన నెరవేర్చిన దేవుడు నాయన ప్రభా నీ స్తోత్రం నాయన. అయా యుక్తముగా మేమేమి నెరవేరుస్తున్నాము నాయన ప్రభా, అయా మేము నెరవేర్చలేకపోతున్నాము నాయన ప్రభా, దయతో మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాము నాయన. అయా అయ్యా క్షమించండి నాయన తండ్రి, మా సంఘమును మమ్మల్ని నాయన ప్రభా, అయా మా బిడ్డల కుటుంబాలను అందరినీ క్షమించండి అయ్యా. అయా మేము నెరవేర్చలేని స్థితిలో ఉన్నాము నాయన ప్రభా, అయా దయతో మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాము నాయన. అయా తండ్రి పట్ల నాయన నువ్వు నెరవేర్చిన దాన్ని బట్టి స్తోత్రం నాయన ప్రభా. అయా అట్టి గొప్ప ధన్యత నాయన ప్రభా నాకు మాకు అందరికి దయచేయమని అయా నిన్ను బ్రతిమాలుకుంటున్నాము నాయన ప్రభా. అయా చిన్న ప్రార్థన ఆలకించండి నాయన ప్రభా. అయ్యా ఈ వారంలో నాయన జరిగిన నాయన ప్రభా సభల కొరకు నాయన అయ్యా మేము ప్రార్థించినప్పుడు నువ్వు చేసిన కార్యముల కొరకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా ఎలాంటి నాయన ప్రభా అయ్యా ఎక్కడ అడ్డంకులు లేకుండా నాయన ప్రభా మంచి జయం ఇచ్చిన ఆయన ప్రభా, అయా అన్నిటిని నాయన ప్రభా కొద్దిలో లోటులను తీర్చిన ఆయన జయం ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాం. ఆయా యొక్క ప్రార్థన రాజ్యంలో చేసిన ప్రతిఫలం దాయిచ్చేవని అతి త్వరలో రానయ్య యేసుక్రీస్తు నామములో అడిగి పెడుతూ ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది మొదలుకొని తండ్రి చిత్తమును ఎరిగి అందులోనే నడుచుదుము గాక. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు
పాడని గీతములు యేసుతో నేను పాడుటకై ఎవరు పాడని గీతములు యేసుతో నేను పాడుటకై హేతువులేకయే ప్రేమించెను. యేసుతో నేను వదలను. హేతువులేకయే ప్రేమించెను. యేసుతో నేను వదలను. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను. ఆనందముతో సాగెదను. ప్రేమించు నన్ను ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించు నన్ను వెదకితివి. ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధ జీవితం చేయుటకై రాత్రిని నన్ను కరుణించితివి. పరిశుద్ధ జీవితం చేయుటకై రాత్రిని నన్ను కరుణించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను. ఆనందముతో సాగెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను. ఆనందముతో సాగెదను. హల్లెలూయా. ప్రభు గడిచిన కాలం అంతా సూచనని నువ్వు కాపాడి మరి ఇక నూతన సంవత్సరం ఇచ్చినందుకు మనం అందరం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం అంతయు తన కృప తోడుగా ఉంచి సమస్త విషయాల్లో జయం అనుగ్రహించినట్లుగా మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, జీవాధిపతి, సైన్యములకు అతిపెద్దగా యెహోవా, మీకు వందనములు ప్రభు. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు ప్రభు. ఇదిగో పవన్ ప్రేమించి కృపావరణ ప్రేమించి ఇచ్చిన పెద్ద బిడ్డ సృజనాన్ని బట్టి నాయన బిడ్డ నోయలను బట్టి మీ స్తోత్రం ప్రభు. ఎన్నేళ్ళు కాచి కాపాడావు, నిరక్కల నీడలో దాచి భద్రపరిచావు, సురక్షితంగా కాచినందుకు మీకు లెక్కలేని స్థుతులయ్యా. మరి ఒక నూతన సంవత్సరం బిడ్డల జీవితాల్లో మీరు దయచేసినందుకు మీకు వందనాలయ్యా, వందనాలయ్యా. వేల కొలది కోట్ల కొలది మీకు స్థుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా మీ దయా కిరీటం బిడ్డలకు దయచేయండి అయ్యా. సంవత్సరం ఆరంభం నుంచి అంతవరకు మీ కృపలో భద్రపరచండి ప్రభా. ఇదిగో ఇలాంటి నానా పుట్టినరోజు పండుగలు అయ్యా జీవితకాలం అంతా నిన్ను స్తుతించడానికి అయ్యా సమాజంలో సహవాసంలో చేసుకుంటానికి మీ కృప దయచేయండి అయ్యా. వందనాలయ్యా, వందన మీరు చేసిన మేళ్ళకు వందనములయ్యా, మీరు చూపిన కృపకు వందనములు ప్రభా. తల్లిదండ్రులను దీవించండి, ఎస్తేరుని దీవించండి, బంధుమిత్రులు అందరూ మీరు దీవించండి. ఇంకొక పాపం ఆ పాపం దీవించండి అయ్యా. అయ్యా జ్ఞానమందు వయస్సు దేవుని ఎందు ఇదిగో మానవులందు వర్ధలినట్లుగా సహాయం చేయమని బిడ్డలు వాడుకోమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇట్రా అమ్మ, వెలిగించండి. జెన్నీరా. వెలిగించునా? క్యాండిల్ వెలిగించు. వెలిగించాలి. ఇద్దరు పట్టుకోండి. ఏంటి నొక్కు, దానికేసి నొక్కు గట్టిగా.
హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, నేను ఆనందముతో సాగెదను. హల్లెలూయా హల్లెలూయా. క్యాండిల్ కూడా వెలిగించలేమన్నాడు మీ నాన్న. నిన్న చాలాసేపు వెలుగుతుంది. హల్లెలూయా. ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. రండి నన్ను పవన్ కృపరు అందరూ పట్టుకోండి. కావ్య ఎస్తేర్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఎంతకాలం కృపలో దాచినందుకై ప్రభు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మరి ఒక నూతన సంవత్సరాన్ని బట్టి ఈ కేక్ని కట్ చేస్తున్నాం. చప్పట్లు కొట్టరా. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you, dear Sujana Noel. May God bless you. Many greetings to you. నిన్న పవన్ కృపవరం పెళ్లి రోజు అంట. Greetings to అది కూడా ఇప్పుడే you. చేస్తాం. Many greetings to dear Sujana Noel. Many greetings to you. Hallelujah. హల్లెలూయా. సుజనా నోయల్, యెహోవా సియోనులో నుండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దీర్ఘాయువుతో సుఖ జీవముతో కూడిన వత్సరాలు ప్రభు దయచేయును గాక. ఆమేన్. పెట్టండి, అందరికి పెట్టండి. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము, చల్లని దేవుని నీడలో. గతించిపోయే కాలం స్మరించు యేసునామం, సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం, సంతోషించు ఈ నవోదయం. హల్లెలూయా హల్లెలూయా. వాణి ప్రయాణమై వెళ్ళింది. బిడ్డ క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ఆమె 2 బిడ్డలు ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న ఇద్దరు బిడ్డల కొరకు ప్రార్థించండి. ఇంకెవరు ఉన్నాయో బర్త్డేలు, మ్యారేజ్ డేలు ఏప్రిల్ మేలో ఎక్కువ ఉంటాయి. అవునా? కావ్య అంటే అవునా? షీ ఈస్ నాట్ హియర్. రైట్. కావ్యకు వందనాలు. మే 12 జ్యోతక్ వాళ్ళది, రమేష్ వాళ్ళది పెళ్లి రోజు. రైట్. వీటన్నిటిని బట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం పెట్టకపోయినా పర్లే, పెళ్లి రోజు అని చెప్పండి. అమ్మో, ఒకవేళ పెళ్లి రోజు అంటే ప్రాణం తెస్తారేమో అనుకోమండి. మీ ప్రాణం ఎందుకు తెస్తాం? ప్రార్థన చేస్తాం. ఆమేన్. పాపమేం కాదు. ప్రభువా నీకు వందనాలు చెప్పటం పాపమేమన్నా కాదు. 7వ తారీఖు. ఓకే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రైట్. ప్రార్థన చేసి ముగించుకుందాం. చివరిలో 2 మాటలు చెప్తాను నేను. పరిశుద్ధ కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. ఎంతవరకు నీ సన్నిధిని మాకు ఉంచావు, వందనాలు. నిజమే ప్రభువా, నీ ఇష్టం చేయడానికి మమ్మల్ని ధైర్యపరచండి, స్థిరపరచండి. ఆయన నీ ఇష్టాన్ని తెలుసుకునే మనసు మాకు దయచేయండి. నీ ఇష్టాన్ని అవలంబించే కృప మాకు దయచేయండి. క్షమించండి. తొలగిపోయాం ప్రభువా, క్షమించండి. నాయన నష్టపోయాం ప్రభువా, క్షమించండి. బాగానే ఉన్నాం అనుకుంటున్నాం ప్రభువా, అయ్యా మీరు మమ్మల్ని విడిచిపెట్టారని తెలియట్లేదు. అయ్యా మీ సన్నిధి మాతో లేదని, మీరు మాకు తోడుగా లేరని మాకు తెలియట్లేదు ప్రభువా, మమ్మల్ని క్షమించండి. కాని పనులు చేయకుండా, కాని మార్గాల్లో పోకుండా, కాని మాటలు మాట్లాడకుండా మమ్మల్ని కాపాడండి.
నాయన క్షమించండి. నాయన ఈ దినమందు పుట్టినరోజు జరుపుకుంటున్న సుజన నోయల్ బట్టి మీకు స్తోత్రం. బిడ్డలిద్దరిని దీవించండి. సంవత్సరాలు జరుగుచుండగా కార్యం నూతనపరచండి. మేలును ఆశీర్వాదాన్ని నాయన మెండైన నీ కృపను, దావీదుకు చూపిన శాశ్వత కృపను బిడ్డలకు మీరు చూపమని వేడుకుంటున్నాం. కాపాడి దీవించండి. ప్రతి విధమైన శాపమును, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన వలన కలిగిన ప్రతి దోషమును నీ రక్తములో కొట్టివేస్తున్నాం ప్రభువా. నీ గొప్ప కార్యములు బిడ్డల జీవితాల్లో జరిగించండి. బిడ్డలను మీరు దీవించండి నాయన. ఇంకా పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రం. మాకు అన్ని తేదీలు గుర్తుంటలేదు కానీ ప్రభువా, ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రతి బిడ్డను నీ నామ గంత కొరకు వాడుకొనని నిశ్చితానుసారమైన మార్గాలలో నడిపించండి ప్రభువా. మేము నడిచినంత నీ చిత్తమే అనుకోకుండా ఏది నీ చిత్తమో గ్రహించుకోవడానికి, అందులోనే నడవడానికి, మాకు క్షేమానికి ఆధారమని నీవు గ్రహించి నడవడానికి సహాయం చేయండి. ఈ దినమందు మరి నాయన వాణి ప్రయాణమై వెళ్ళింది, బిడ్డలు వెళ్ళారు. అందరికీ క్షేమమైన ప్రయాణం దయచేయండి. 6వ తేదీ జరుగుతున్న వివాహాన్ని దీవెనకరంగా జరిగించండి. నీ యందు భయభక్తులు కలిగిన వారి కొరకు నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదన్నావు. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి కొరకు నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదన్నావు. నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. వివాహ కార్యక్రమం అంతా దీవెనకరంగా దాచి ఉంచిన, సిద్ధపరిచిన ప్రతి మేలును బిడ్డలు అనుభవించడానికి సహాయం చేయి. మరి రేపు కూడా బిడ్డలు ప్రయాణమై వెళ్తున్నారు. వారి ప్రయాణంలో కూడా నీ కృప తోడుగా ఉంచమని, అపవాదికి ఎక్కడ తావు లేకుండా చేయమని వేడుకుంటున్నాం. ఈ భయంకరమైన ఎండల్లో మీరు ఇస్తున్న క్షేమం కొరకు వందనాలు. మరి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. మా దేశానికి క్షేమం దయచేయండి. మా దేశానికి మంచి నాయకులను దయచేయండి. మోసం చేసేవారు కాకుండా, కపటంగా ఉండేవారు కాకుండా నాయన, మనుషులను ప్రేమించేవారు, మనుషులకు మేలు చేసేవారు, దేశానికి క్షేమానికి ఆధారంగా ఉండేవారు నాయన ఉన్నత స్థితిలో ఉండడానికి సహాయం చేయండి. క్షమించండి ప్రభువా. నాయనా, రాజులను నియమించువాడవు నీవే నాయనా. దయచేసి మా దేశాన్ని దీవించమని, మా దేశాన్ని కాపాడమని, మా దేశానికి క్షేమం దయచేయమని వేడుకుంటున్నాం. చేదు తీపిగాను, తీపి చేదుగాను కనబడకుండా మా కన్నులు తెరవమని వేడుకుంటున్నాం ప్రభువా. మీరే సహాయం చేయండి, కృప చూపండి. మరి ఈ పగలు కార్యక్రమంలో కూడా మీ సన్నిధి తోడుగా ఉంచావు, అందుకొరకు స్తోత్రం. ఈ రాత్రి కూడికలో కూడా మీరు కృప చూపారు, అందుకొరకు స్తోత్రం. వీటన్నిటిని బట్టి నీకు మహిమ చెల్లిస్తూ నీ చిత్తానుసారంగా ప్రార్థన చేయడానికి, నీ మార్గాల్లో నడవడానికి మాకు కూడా నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. మరి ముఖ్యంగా పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలకు తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.